కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నత మహాగణుడ దేవా, ఇప్పుడైతే సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని పోషిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రభువా, మా నాసికారంధ్రములలో జీవవాయువును ఉంచి ఇంకనూ మమ్మల్ని బ్రతికింపజేస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా మాటల వలన, మా ఆలోచనల వలన, మా తలంపుల వలన, మా క్రియల వలన కేవలం మీరు మాత్రం మహిమ పొందే విధంగా సాయం చేయమని మమ్మల్ని మేము ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి క్షణము దేవుడు ఇస్తేనే వచ్చింది, కానీ మనకంటూ మనము ఏది తెచ్చుకోలేదు. మనం ప్రతి క్షణము అనుభవిస్తున్నామంటే, ఈ సమయాన్ని మనం అనుభవిస్తున్నామంటే దేవుడు ఇస్తేనే వచ్చింది, కానీ మనంతటా మనం ఏమీ తెచ్చుకోలేదు. అసలుకి ఈ దేహం కూడా మనది కాదు. ఈ దేహం అనేది కూడా మనది కాదు. ఈ దేహాన్ని దేవుడు ఇస్తేనే వచ్చింది, కానీ మనం కూడా తెచ్చుకోలేదు. ఏమీ తెచ్చుకోలేదు. అసలు మనదంటే ఈ లోకంలో ఏదీ లేదు. మన తల వెంట్రుకలు రాలిపోతున్నామంటే కూడా ఆ వెంట్రుకలు కూడా మనకు కాదు. యాక్చువల్గా అంటే అన్నీ దేవుడు మనకి ఇస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి. భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి క్రియ దేవుని వలనే కలుగుతున్నాయి. అందులో ఇప్పుడు మనము సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవుల లెక్కలో ఉండి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనకు మాత్రమే ఘనత వచ్చే విధంగా మనం బ్రతకాలనేది దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినాలి అని ఆసక్తి కలిగి మీరు వచ్చారని నేను నమ్ముచున్నాను. ఇలాంటి ధన్యత అనేది ఎవరికి రాదు. ఇలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఆలోచనలను బట్టి, అలాగే దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకొని సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను, అలాగే దేవుడు ఏ మాటలైతే చెప్తున్నాడో ఆ మాటలు బట్టి ఈ సమాజం బ్రతుకుతుందా, ఆ మాటలను బట్టి ఈ సమాజం అనేది బ్రతుకుతుందా అని కొన్ని లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని చర్చిద్దాం, నేర్చుకుందాం. అందులో వచ్చేసి ఇప్పుడు దేవుని సన్నిధి ఎందుకు రావాలంటే మనము వాక్యానికి విద్యార్థులమై, అంటే వాక్యాన్ని నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులుగా మనం ఈ సన్నిధికి వచ్చాం. మనము మన జీవితాంతం బ్రతుకున్నంతకాలం ఈ బైబిల్ అనే దేవుని గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని ఆ గ్రంథం దగ్గర నేర్చుకుంటున్న విద్యార్థులుగా మనము ఎల్లప్పుడూ ఎదగాల్సిన వారమై ఉన్నాం. వాక్యము చాలా గొప్పది. ఆ వాక్యము నిరంతరం మనము మన హృదయాలకు పంపిస్తూనే ఉండాలి. ఇలా దేవుని యొక్క మనసు ప్రతి క్షణం మనకి తెలుస్తుంది వాక్యాన్ని చదవటం వల్ల. అందుకనే మనం నిత్యము బైబిల్కి విద్యార్థులమే, కానీ వేరే ఏది కాదు. ఎవరైనా కానీ వాక్యానికి కానీ బైబిల్కి కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని కానీ విద్యార్థులము, దేవుని దగ్గర నేర్చుకోవాలి. అందుకని యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీరు నా యొద్ద వచ్చి నేర్చుకునుడి అంటాడు. అవునా కాదు? అంటే మీరు నా యొద్దకు వచ్చి ఏం చేయాలి? మీరు నేర్చుకోవాలా, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు వాక్యం నేర్చుకోవాలన్న ఆసక్తి సమాజంలో ఎంతమందికి ఉంది? ఎవరికి లేదు, చాలామందికి లేదు. క్రైస్తవ సమాజంలో కూడా ఎవరికి లేదు, చాలామందికి లేదు. అసలుకి ఆసక్తి అనేది సన్నగిల్లిపోయింది. అసలుకి పరిపూర్ణమైన వాక్యము మన మధ్యలో ఉన్నా ఆ వాక్యాన్ని పట్టించుకొని పరిస్థితి అనేకుల జీవితాలలో కనబడుతుంది. అది మాకెందుకులే, అది నాకు చెప్తుందా, అసలు వాక్యం ఏమో అన్నట్టు, అసలు దేవుడు ఎవరు అన్నట్టు సర్వలోకులు బ్రతుకుతున్న విధానం చూస్తే దేవుడు చాలా బాధపడుతుంటాడు. భూమి మీద బ్రతుకుతున్నంత కాలం మనము వాక్యాన్ని బట్టి
పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధతను, పవిత్రతను సంపూర్తి చేసుకోవలసిన వారమై ఉన్నాం. కానీ నేడున్న క్రైస్తవులే లోకానుసారంగాను బ్రతుకుతుంటే వారి అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానమే వారి జీవితాల్లో నెరవేరుతుంటే ఒక క్రైస్తవునిగా క్రీస్తు స్వరూపంలోకి ఎలా మారాలి, నేను క్రీస్తు వలె ఎలా బ్రతకాలి అని ఆలోచించేవారు చాలామంది తక్కువ. కాబట్టి దేవుని యొక్క గ్రంథం దగ్గరకు వచ్చాం. ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులను నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళే దేవునికి ఇష్టలు. బయట నుండి వింటాను అంటే అది చాలా తప్పు. నీకంటూ దేహాన్ని ఇచ్చాడు, నీకంటూ కళ్ళనిచ్చాడు, నీకంటూ చేతులను ఇచ్చాడు, కాళ్ళని ఇచ్చాడు. నువ్వు దేవుని మందిరానికి రావాలి అన్నది దేవుని యొక్క చిత్తం. బయట ఉండి వింటానంటే దాని వ్యర్థం. ఎందుకంటే సహవాసంలో కూడుకున్నప్పుడే దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. కాబట్టి అలాంటి వాక్యాన్ని కొన్ని నేర్చుకుందాం. అలాంటి వాక్యాన్ని కొన్ని విషయాలను గురించి నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుని గ్రంథాన్ని పఠిస్తున్నటువంటి వారు, దేవుని గ్రంథాన్ని ఎరిగిన వారు, దేవుని గ్రంథాన్ని నిరంతరం ధ్యానించేవాళ్ళు. ఇలాంటి వారు బైబిల్లో ఎలా ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆ పరిసయ్యులు, శాస్త్రులు అనేవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారు. ఇప్పుడు వాక్యమేమో ఈ విధంగా చెప్తుంటే ఈ పరిసయ్యులు మాత్రం ఏ విధంగా చేస్తున్నారు, శాస్త్రులు కానీ ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఎవరైనా కానీ ఆనాడు వాక్యం తెలిసిన వాళ్ళుగా యేసుక్రీస్తు ఉన్నటువంటి సందర్భంలో పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులని తమ్మును మాత్రమే నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో అంటే ఆయన ఈ ఉపమానం చెప్పాను. అక్కడ ఒక సుంకరి, తర్వాత ఇంకెవరు ఉంటారు, పరిసయుడు. అంటే ఒక సుంకరి, పరిసయుడు. ఇక్కడ పరిసయుడు అనే వ్యక్తి తన్ను తానే నీతిమంతునిగా మెచ్చుకుంటున్నాడు. తన్ను తానే నీతిమంతుడు, నేను నీతిమంతుడిని, నేను ఈ సుంకరి వలె ఉండనందుకు దేవా, ఇదిగో వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడంట, 2 మార్లు ఉపవాసం ఉన్నాడంట, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నానంట అంటున్నాడు. అంటే ఒక పరిసయ్యుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, నేను గొప్పవాడిని, నేనే నీతిమంతుణ్ణి, ఇదిగో ఈ సుంకరి ఉండడే, సుంకరి అనేవాళ్ళే అసహించుకునే వాళ్ళు ఆనాటి కాలంలో. అంటే నేడున్నటువంటి సమాజంలోన అంటరాని వారు ఏ విధంగా ఉంటారు చెప్పండి. అలాంటి ఆలోచన వైఖరి కలిగిన వాళ్ళే ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యుల యొక్క హృదయంలో ఏం మెదులుచున్నదంటే, మేమే పరిశుద్ధులము, మేమే నీతిమంతులము, మేము ఇతరులని తృణీకరిస్తున్నారు. ఎక్సలెంట్. తామే నీతిమంతులని ఇతరులను తృణీకరిస్తున్నారు, వారు మెచ్చుకుంటున్నారు. ఇదిగో వాళ్ళు పరిసయ్యులంట, వాళ్ళు దేవుని పరిచారకులంట, ఇదిగో వాళ్ళు దేవుని ఎరిగిన వారంట, వాళ్ళ యాజకులంట అని మనుషులందరి వలన వీళ్ళు ఏం పొందుతున్నారంటే మెప్పు పొందుతున్నారు. కానీ వారి హృదయాంతరంగం ఏముండదంటే ఇతరులను తృణీకరించే వైఖరి కలిగి ఉంది. ఇతరులను తృణీకరించే వైఖరి కలిగి ఉన్నారు వాళ్ళంతా. అంటే పరిసయ్యులైన వారందరూ కూడా మేము దేవుని పరిచారకులము, దేవుని ఎరిగిన వారము, ధర్మశాస్త్రం ఎరిగిన వారము అని చెప్పుచు ఇతరులను తృణీకరించుచు తమను తామే మెచ్చుకుంటున్నారంట, తమను తామే మెప్పు పొందుకుంటున్నారంట. ఇలా చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారిని చూచి అసహించుకున్నాడు. అసలు
దేవోక్తులలో మూలపాఠం మీకే మొదట ఇవ్వబడినా కూడా మీరు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ ఆ వాక్యాన్ని కానీ సరిగా అర్థం చేసుకోలేదు. యాక్చువల్గా అంటే అంత గొప్ప జ్ఞానమైనటువంటి దేవుని గ్రంథాన్ని మీరు పరిశోధించక మిమ్మల్ని మీరే మెప్పు పొందించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే మెచ్చుకుంటున్నారు, ఇతరులనేమో తృణీకరిస్తున్నారు అని చెప్పబడుతుంది ఇక్కడ. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 44 వచనం చూడండి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక యొకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు? అంటే పరిసయ్యులో ఉన్నటువంటి వీళ్ళు, శాస్త్రులో ఉన్నటువంటి వీళ్ళు, దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వీరు పరలోకమందున్నటువంటి దేవుని వలన వచ్చు మెప్పును కోరక మనుషుల వలన మెప్పు పొందుచున్నారంట. వీళ్ళు ఎవరు? ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పరిసయ్యులు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి శాస్త్రులు, శాస్త్రోపదేశకులు. వీళ్ళంతా వీళ్ళు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఎవరు మెప్పు కోరుచున్నారంట? మనుషుల వలన కలిగే మెప్పును కోరుకుంటున్నారంట. వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళుగా నీతిమంతులు, వాళ్ళే గొప్పవాళ్ళు, ఇదిగో మేము ఇలా ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మేమేం చేసినా కరెక్టే అని వాళ్ళు దొంగతనము, ధనాపేక్ష అని వ్యర్థమైన ఆలోచనలు లోపల పెట్టుకొని పైకి మాత్రము మనుషుల వలన ఘనత పొందుతున్నారంట. అసలు దేవుని వలన ఘనత, మెప్పు ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము అనేది హృదయంలో ఉన్నప్పుడే మనిషి దేవుని వలన మెప్పు పొందుతాడు. ఇలా మనుషుల వలన మెప్పు కోరక దేవుని వలన వచ్చే మెప్పు కోరాలని ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే పరిసయ్యులు, శాస్త్రులు, దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనుషుల వలన కలిగే మెప్పును కోరుకుంటున్నారంట. మనుషుల వలన కలిగే మెప్పును కోరుకుంటున్నారంట. అలాగే ఇంకో వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ వడ్రంగి వాడు ఎవరు? యేసుప్రభు వారు. బీదవాడు, చాలా లేమిగల కుటుంబంలో పుట్టినటువంటి ఈయన యందు మేము విశ్వాసం ఉంచడం వలన మా యొక్క పేరు తగ్గిపోతుంది, మాకున్నటువంటి ఖ్యాతి తగ్గిపోతుంది, మాకు కలిగినటువంటి ప్రఖ్యాతి అనేది తగ్గిపోతుంది. ఇలాంటి వ్యక్తి మీద విశ్వాసం ఉంచితే మాకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతులు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మేము ఈయన యందు విశ్వాసం ఉంచము. పరిసయ్యులైనా కూడా, ధర్మశాస్త్రం ఎరిగినా కూడా, అలాగే మెస్సయ్య ఈయనే రాబోతున్నాడని తెలిసినా కూడా మనుషుల వలన కలిగే మెప్పును కోరి వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు. మేము ఎంతసేపు ఉన్న మనుషుల వలనే మెప్పు కావాలి, మాకు మనుషుల వలనే మేము ఆదరింపబడాలి, మనుషుల వలన వస్తున్నటువంటి కానుకలు కానీ వీటన్నిటి వలన మేము పొందుకొని మేమే సుఖంగా ఉండాలి, బాగుండాలి అని ఇతరులను తృణీకరించేవారంట వీళ్ళంతా. ఇప్పుడు 12వ అధ్యాయం 44వ వచనం చూడండి, 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచురు కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంటే పరిసయ్యులు ఉన్నారని అధికారులు, అంటే ఆనాడు సర్వ సమాజంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారా? పక్కా ఉంటారు. అలాంటి వారు కూడా యేసు మాటలకు లోబడి ఆయన విశ్వాసం ఉంచారంట. కానీ పరిసయ్యులకు భయపడ్డారంట. ఇదిగో ఈయన నమ్ముకుంటే మేము ఎక్కడ తక్కువ చేయబడతామో, మనుషుల్లో ఉన్నటువంటి మా ఖ్యాతి ఏ విధంగా తగ్గిపోతుందని ఆలోచించి దేవుని వలన వచ్చే మెప్పును కోరక వీళ్ళు మనుషుల వలన కలిగేటువంటి మెప్పును మాత్రమే కోరారంట. అంటే వీరు దేవుని దృష్టికి అసహ్యము, దేవుని దృష్టికి చాలా అసహ్యం. అంటే
లోకరక్షకుని లోకానికి పంపించిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచవలసిన వారమై ప్రతి ఒక్కరూ ఉండాలి. కానీ వీరు విశ్వాసాన్ని తృణీకరించి మనుషుల వలన కలిగే మెప్పును కోరుకుంటున్నారంటే వీళ్ళంతా దౌర్భాగ్యులు. చూడండి ఒకసారి. అంటే దేవుడు చెప్పుచున్న సత్యం ఏమిటంటే, నా కుమారుడైన యేసునందు మీరు విశ్వాసం ఉంచాలి. మీరు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే నిత్య జీవానికి వస్తారు, లేకపోతే రారు, తప్పకుండా రారు. మీరు మీ పాపములోనే ఉండి మరణిస్తే నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. ఈయన యందు విశ్వాసం ఉంచడం వలన మీకు నిత్య రక్షణ కలుగుతుందని ఎరిగి ఆయన చెప్పిన బాటలో నడవటమే ఈ జీవిత యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నదని ఎరిగి ఆనాడు చాలామంది విశ్వసించారు. అలా విశ్వసించిన వారు అధికారులు ఉన్నా కూడా వారు ఏం చేశారంటే మనుషుల వలన కలిగే మెప్పును కోరారంట. ఇలా సర్వ సమాజములో ఆనాడు కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భములలో ఇలా దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా తాత్కాలికమైన వాటి కోసము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే వాటి మీద దృష్టి పెట్టారు. కానీ అద్వితీయ దేవుని వలన కలిగే మెప్పును మాత్రం వాళ్ళు కోరలేదు. దానిని పొందుదాము కదా అని వాళ్ళు అనుకోలేదు, ఆలోచించలేదు అసలుకి. ఇప్పుడు వారైతే అలా ఉన్నారు. మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉన్నాం. క్రైస్తవులమే కదా మనం యాక్చువల్గా. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇదిగో నా పాపముల కోసం యేసుక్రీస్తు వారిలో కలువరి గిరిలో మరణించాడని ఆయన కాచినటువంటి రక్తంలో మన పాపంలో కడిగి వేసుకొని ఇదిగో నేను క్రైస్తవుని, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, ఇక నుంచి యేసుక్రీస్తు చెప్పిన విధంగానే నేను బ్రతుకుతాను అని క్రైస్తవులుగా పిలువడుచున్నాం మనమంతా. మనల్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవులే అంటామా, లేకుంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరినీ ఏమంటారు చెప్పండి? క్రైస్తవులు అంటారు కదా. క్రైస్తవులే అంటారు. బైబిల్ పట్టుకున్నాడంటే క్రైస్తవుడు అంటాడు. అనుకోకుండా ఎక్కడైనా వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకెళ్ళి బైబిల్ ఒకటి పట్టుకుని వెళ్ళు, సమాజంలో ఉంటే వారందరూ ఏమంటారు? క్రైస్తవుడు. అప్పుడు మాది కూడా అంటే యాక్చువల్గా అంటే బైబిల్ పట్టుకుంటే మాలోడు అంటారు యాక్చువల్గా. అంటే బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే బైబిల్ చేతిలో ఉంటే చాలు. ఇన్ని ఏమంటారు చెప్పండి? క్రైస్తవుడే అంటారు. నీ కులమైనా నీ మతం ఏదైనా కూడా ఇది నీ చేతిలో ఉంటే ఏమంటారు? నేను క్రైస్తవుడే అంటారు. ఎందుకంటే బైబిల్ అంత గొప్పది కాబట్టి. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎవరి మెప్పును కోరుచున్నాం? మనము ఎవరి మెప్పును కోరుకుంటున్నాం? ఒకానొక సందర్భంలో మంచి పెళ్ళి చేయాలనుకుని మంచి ఫంక్షన్ చేయాలని అప్పు చేశాడంట. సుమారు ఒక 12 లక్షలు అయిందంట. 12 లక్షలు అయితే కార్యక్రమం ఏమో చాలా పెద్దది పెట్టుకున్నాడు. కానీ అది పెళ్ళి కూడా కాదు యాక్చువల్గా. మామూలు ఒక ఫంక్షన్, తన కూతురి బర్త్డే ఫంక్షన్ పెట్టుకుంటే సుమారు దానికి ఒక కొన్ని లక్షల వేల ఖర్చులు అయ్యే విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు. కానీ ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా చేశారండి, మీరు చాలా అద్భుతంగా చేశారు యాక్చువల్గా. అంటే ఇంతవరకు మేము ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదు, రాలేదు. అంత మంచి భోజనాలు పెట్టారు, అంత మంచి డెకరేషన్ చేశారు యాక్చువల్గా. అంటే అన్ని విధాలు చాలా బాగున్నాయి యాక్చువల్గా. అంటే ఇది ఒక క్రైస్తవుని యొక్క ప్రోగ్రామ్ యాక్చువల్గా. అంటే దానికి వాళ్ళు ఏం చేశారంటే సుమారు వేల కొలది లక్షల కొలది అప్పులు చేసి ఏం చేస్తున్నారంటే ఇదిగో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చిన్న బర్త్డే ఫంక్షన్ కోసం మాత్రమే. చివరి అందరు తిన్న తర్వాత వాళ్ళ యొక్క మెచ్చుకుంటున్నారు, ఇంత బాగా చేశారు, ఎంత గొప్ప చేశారు, ఇలాంటి కార్యక్రమం మేము ఎక్కడ చేయలేదు, చూడలేదు, రాలేదు కూడా, అంత గొప్పగా అంత డెకరేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయని వాళ్ళు మెచ్చుకుంటున్నారు యాక్చువల్గా. అంటే చాలా వాళ్ళు పొగుడుతున్నారు ఇంత బాగా చేశారని. కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ 100 రోజులు ఉంటుందా? ఒక రోజు ఉంటుంది యాక్చువల్గా. అంటే ఒక రోజు తర్వాత అన్ని సామాన్లు అన్నీ తీసి పడేసి ఇప్పుడు అప్పు చూస్తే కొన్నాళ్ళకి 10 లక్షలు. దానికి వడ్డీ వేస్తే ఎంత అయితే చెప్పండి? ఒక్కోటి పెరుగుతుంది. 2 నెలలకి 3 నెలలకి ఎన్నో లక్ష దాటుతుంది. ఇప్పుడు ఆ అప్పు కట్టలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే మనుషులు
సంతోష పెట్టవాలని మనుషుల యొక్క మెప్పును కోరి చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. యాక్చువల్లీ అంటే దేవుడు ప్రాణం మీద తెచ్చుకోమన్నాడా? అంత ఖర్చు అయ్యే విధంగా నేను ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమంటాడా? అస్సలు చేయమన్నాడు. మీకు ఉన్నదానితో కలిగిన వాటితో ఏం చేయాలి? మీరు తృప్తి కలిగి ఉండాలి క్రైస్తవులు అయిన తర్వాత. కానీ లేని వాటిని కోరుకుంటున్నారు, లేని వాటిని ఆశిస్తున్నారు, వాటి వలన సంతోషం ఉంది అనుకుంటున్నారు మీరు, కానీ దాని వలన దుఃఖం మిగులుతుంది. అవునా కదా? ఇప్పుడు అంతేందుకు, ఏ సీజన్ ఇది? ఎండాకాలం. సమ్మర్ అంటేనే చాలా వేడి ఉంటుంది. అందులో వచ్చేసి పెళ్ళిళ్ళ సీజన్ ఏ కాలంలో ఎక్కువ చేస్తారంటే ఎండాకాలంలోనే చేస్తారు. ఇప్పుడు క్రైస్తవులో మనం కూడా ఏం ఆలోచిస్తామంటే మంచి పెళ్ళి చేయాలి, బాగా చేయాలి, అప్పు కోసైనా ఏం చేయాలా? బాగా చేయాలా. అప్పు కోసైనా పర్లేదు, బాగా జరగల అనుకుంటాం. కానీ మనము చూస్తే చాలా లేమిగల వాళ్ళం. మనకు అది సాధ్యం అవుతుందా, ఇంత గొప్పగా చేయగలమా అని ఆలోచిస్తున్నాం. మనం ఆలోచించట్లేదు యాక్చువల్గా. అంటే మళ్ళీ దానికి ఏమంటారబ్బా, డీజే పెడతాం. ఏం పెడతాం? డీజే పెడతాం. ఇలా సమాజంలో మనం క్రైస్తవులుగా ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే భోజనం తిన్న తర్వాత, ఓహో మీ భోజనం చాలా బాగుందండి, మీ భోజనము బాగుంది, చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, చాలా బాగుంది, ఇంతకంటే ఎక్కడ చూడలేదని కాస్త అని మనుషుల వలన ఏదో చిన్న చిన్న మాటలకు మనము సంతోషపడిపోతున్నాం యాక్చువల్గా. అంటే చూడండి, ఈ పెళ్ళిళ్ళ సీజన్కి వచ్చేసరికి చాలామంది అప్పులు కోసి పెళ్లి చేస్తున్నారు. చాలామంది ఆ అప్పులు తీర్చలేక కూడా చనిపోతున్నారు యాక్చువల్గా. అంటే మరి అసలుకి ఇది దేవుని చిత్తమా అని ఆలోచించట్లేదు ఎవరు. ఇది దేవుని చిత్తమా అని ఎవరు ఆలోచించట్లేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు క్రైస్తవులు అయినప్పటికీ కూడా రాత్రి డీజే తప్పకుండా పెట్టాలంటారు. మరి డీజే పక్క పెట్టాలంటారు. అసలు దేవుని చిత్తమా కాదా అని అస్సలు ఆలోచించారు ఫస్ట్. ఆ డీజే పెట్టిన ఎంత ఘనంగా ఎంత గొప్పగా చేశారు అని ఏదో మనుషుల వలన వచ్చే చిన్న చిన్న మాటల తాకిడికి మనము ఏదేదో చేస్తున్నాం. అసలు దేవుని చిత్తము కాని వాటిని చేస్తున్నాం. ఎవరిని ఆశించి, ఎవరిని సంతోషపెట్టవాలని? ఆ మనుషుల వలన కలిగే చిన్న మెప్పును మనం ఆశిస్తున్నాం. అలా ఆశించి దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నాం చాలామంది. మనం మెప్పు పొందవలసింది ఎవరి వలన అంటే దేవుని వలన మాత్రమే మెప్పు పొందాలి. కానీ మనుషులు చిన్న చిన్న ఇలాంటి కార్యక్రమాలకి మెప్పు వాటి మాటలు విని మనము ఎటో వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా. అంటే చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే క్రైస్తవులుగా మందిరానికి వస్తారు, మరలా లోక సంబంధమైనటువంటి వాటిని చేస్తున్నారు. ఇప్పుడు ఏదో క్రైస్తవులు కాబట్టి ఇలా చేస్తున్నాం. ఇప్పుడు అన్యజనులు చూడండి ఒకసారి. అన్యజనులు డీజేలు పెట్టుకుంటారు, ప్రతిదీ ఎగురులాడేస్తారు కదా. ఇప్పుడు మన క్రైస్తవులు ఎలా ఉండాలా? దేవుడు ఎలా చెప్తున్నాడు? దేవుడు ఏ విధంగా చేయమంటున్నాడు? ఇలా చేయమంటున్నాడా? ఇలా చేస్తేనే కదా దేవునికి మహిమ వచ్చేది. ఇలా చేస్తే మనం క్రైస్తవులం అయినప్పుడు కూడా డీజేలు కానీ తర్వాత వ్యర్థమైన వాటిని చేస్తున్నామంటే అసలు దేవునికి అవమానం కదా అని ఆలోచించే వాళ్ళు ఎవరు లేదు యాక్చువల్. అంటే ఎవ్వరూ లేరు అసలుకి. ఈ కార్యక్రమం వల్ల దేవునికి మహిమ రావాలి కదా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ యాక్చువల్గా. అంటే అందులో వచ్చేసి సంఘస్థులుగా ఉన్నటువంటి వాళ్ళే కూడా వీటిని ప్రోత్సహిస్తారు. చాలామంది ప్రోత్సహిస్తారు. ఇవి డీజేలు అయినా ఏదైనా పెళ్ళిలో జరిగేటువంటి సందర్భంలో కూడా ఏముంటాయి చెప్పండి? అల్లరితో కూడినటువంటి ఆటపాటలే ఉంటాయి. కానీ అక్కడ వాక్య సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి ఏమి ఉండవు. అందులో వచ్చేసి చాలామంది సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వీటికి సహకరిస్తున్నారంటే హాస్యాస్పదం, నవ్వుకోవాలి యాక్చువల్గా. అంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కూడా డీజే పెట్టంటున్నారు అంటే వాళ్ళకి వాక్యం ఎంత తెలుసు? ఇంతటికి దేవుని చిత్తం ఏమిటి అని ఎవరు కూడా ఆలోచించట్లేదు యాక్చువల్గా. అంటే ఒకరు కూడా ఆలోచించట్లేదు. ఇలా వాక్యంలో ఉన్నటువంటి సంగతులను ఎవరు ఆలోచించట్లేదు. అందుకనే మనం దేవుని వలన కలిగే మెప్పును మేము కోరుకోవాలి యాక్చువల్గా. అంటే
మనుషుల వలన కలిగే మెప్పును కోరుకోకూడదు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకంలో ఉన్నదంతా ఏమి? వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు కలిగి జీవిస్తున్నారు. మనుషుల వలన కలిగే మెప్పును కోరి జీవిస్తున్నారు. యాక్చువల్గా అంటే వాళ్ళంతా ఈ కార్యక్రమం చేయడం వలన మాకేం లాభం, మాకు ఇంత మెప్పు వస్తుంది, ఇంత సంతోషం కలుగుతుంది, మనుషులందరూ కూడా మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, మనుషులందరూ కూడా మమ్మను ఆదరిస్తున్నారు, చాలా బాగా జరిగిందని అని అంటున్నారు. కానీ అది దేవుని దృష్టికి చాలా అసహ్యము. అంటే మీరు ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారే నూతన మగుట వలన రూపాంతరం పొందుడని చెప్తున్నాడు. అంటే ఒక క్రైస్తవునిగా మనం ఏం చేయాలంటే వ్యర్థమైన వాటి జోలికి పోకుండా, వ్యర్థమైన వాటిని ఆలోచించకుండా, వ్యర్థమైన కార్యక్రమాలు చేయకుండా, వ్యర్థమైన అప్పుల కోసం మనమేం వాక్యం చెప్పట్లేదు, చెప్పనివ్వట్లేదు కూడా. మనమే ఏదో మన సంతోషం కోసం ఏవేవో చేసుకుంటున్నాం, కానీ దేవుని కార్యక్రమాలు అంటే ఏవి కూడా చేయట్లేదు. ఒకసారి ఎఫెసీ పత్రిక కూడా చూడండి. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటి కనబడకే గాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడి. అంటే మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు, అంటే మనుషులను సంతోషపెట్టినట్లు మనం చేయకూడదు, కంటికి కనబడవాలని కూడా చేయకూడదు. ప్రభువుకు దాసులమని ఎరిగి దేవునికి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధాల వల్ల నడుచుకున్న వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నప్పుడే మనం కూడా నిజమైన క్రైస్తవులుగా పిలువబడుచున్నాం యాక్చువల్గా. అంటే లేకపోతే కాదని అర్థం, మూఢాచారాలలో మనము బ్రతికి జీవిస్తున్నట్టు. ఇప్పుడు ఇంకో వచనం చూడండి. అసలుకి ఇప్పుడు చాలామంది ఘనంగా గొప్పగా జరగాలనుకుంటారు, కానీ అలా దేవుని వాక్యము కానీ దేవుని సంబంధమైన క్రియలు కానీ ఏ కార్యక్రమంలో లేదో, ఏ కార్యక్రమంలో అయితే ఉండదో అలాంటివన్నీ దేవుని దృష్టికి అసహ్యము. అసహ్యం అంటే దేవుడు అసలు పట్టించుకోడు, విడిచిపెడతాడు. అసలుకి మీరు క్రైస్తవులు, ఈ ఇల్లు నా కుమారులు నా కుమార్తెలు అనే దేవుడు కూడా బిరుదు కూడా ఇవ్వడు యాక్చువల్గా. అంటే ఇప్పుడు అసలు లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం. ధనాపేక్ష గల పరిశీలి మాటలు అన్నీ విని ఆయన అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనం చేసే ప్రతి కార్యక్రమము దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుందా లేదా? అసలు మనము మనుషులు సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా, దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటున్నామా? మనుషుల దయను కొనగోరుచున్నామా, దేవుని దయను కొనగోరుచున్నామా? అసలు ఎవరిని మనం మహిమపరుస్తున్నాము? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని అనుసరించి నడుచుకొనిచున్నామా? మనకు జీవం పోసినటువంటి దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నామా? అసలు మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందాలని చేశాడు మనల్ని ఊరకనే చేయలేదు యాక్చువల్గా. అంటే ఇలా ఆనాడు పరిశీలన వారందరూ కూడా మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశంలోని దేవుని వ్యర్థంగా ఆరాధించుతున్నారు. కానీ నేడున్న క్రైస్తవులు కూడా సేమ్ వారిలాగే. ఎలాగంటే మందిరానికి వస్తున్నాము, కానీ మా లోక సంబంధమైనటువంటి ఆచారాలన్నీ ఇలానే ఉంటాయి, ఇలానే చేస్తాం, ఇలానే ఉంటాము అన్నట్టుగా బ్రతుకుచున్న వాళ్ళు చాలామంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామంటే మనుషుల కనబడడం వలన చాలా ఘనమైన కార్యక్రమాలు చేస్తున్నాం.
కానీ అది దేవుని దృష్టికి ఎలాంటిదంటే అసహ్యమైనది. అసహ్యం ఎప్పుడు వస్తుందంటే అసలు దీని అంత అసలుకి ఇష్టం లేనప్పుడే వస్తుంది. అసలుకి అసహ్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసలు దాని అంత ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా ఉన్నప్పుడే తి అని తీసి పడేస్తాం చూడి, అసహించుకుంటాం చూడి. అలా దేవుడు మనల్ని చూసి అసహించుకుంటాడంట యాక్చువల్గా. అంటే పరిశీలన వారందరూ కూడా ఇలానే చేశారు యాక్చువల్గా. అంటే హృదయంలో అన్నీ ఎలాంటి పెట్టుకున్నారంటే దురాలోచనలు, దుష్టాభిమానాలు ఇవన్నీ పెట్టుకొని నన్ను ఆరాధించడానికి వచ్చినారు యాక్చువల్గా. అంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అంటే ఇది చేద్దాం, అది చేద్దాం, చేతులు కడుక్కుందాం అని ఆలోచించాం. ఒకసారి మార్క్స్ వార్త 7వ అధ్యాయం చేయండి. 7వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే వ్యర్థముగా ఆరాధించుచున్నారు కానీ హృదయములో ఎలాంటి ఆలోచనలు కలిగి వారు జీవిస్తున్నారంటే, ఒకసారి లోపలి నుండి అనగా 21వ వచనం చూసినట్లయితే, మనుషుల హృదయములో నుండి దురాలోచన, జారత్వములు, దొంగతనములను, అర్హత్యలను, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకం అనేవి వస్తాయండి. అంటే ఇలాంటివన్నీ పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను మనము ఆచరిస్తున్నాం. అలా ఆచరిస్తే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు. అసలు ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడం అని చెప్తాడు. అలా కాకుండా మనం మనుషుల మెప్పునే కోరి మనుషుల వలన మాత్రమే దయను సంపాదించుకుంటే వృధా యాక్చువల్గా. అంటే చాలా వృధా. ఆనాడు ఆదికాండంలో చూస్తే బాబేలు గోపురాన్ని గడుచున్నారు. ఎందుకు గడుచున్నారు? ఇదిగో మనం లోకంలో పేరు సంపాదించుకుందాం రండి అని కడుచున్నారు. కానీ దేవుడు వారిని చూసి నవ్వుకుంటాడు యాక్చువల్గా. అంటే లోకంలో పేరు సంపాదించుకోవాలని మీరు కోరుచున్నారు, అది చాలా వృధా. అసలు మెప్పు పొందవలసింది, పేరు రావాల్సింది నా వలన రావాలి అంటున్నాడు యాక్చువల్గా. అంటే వారి యొక్క భాషను తారుమారు చేసి వారిని చల్లా చెదరగొడతాడు దేవుడు. అంటే మనుషులైన వారందరినీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు సృజించాడు, ఎందుకు పుట్టించాడు అని ఆలోచిస్తే, నేను వారినందరినీ నా మహిమ నిమిత్తము ఏర్పరచుకుంటుని. నేను వారందరినీ నా మహిమ నిమిత్తమే వారిని నేను సృజించాను. వారు నన్ను మహిమపరుస్తూ నా చిత్తాన్ని గైకొంటూ నా చిత్తాన్ని ఏదో తెలుసుకొని వారు జీవించాలి. కానీ ఏదో మనుషులను సంతోషపెట్టువారుగా ఉంటే, మనుషుల వలన కలిగే మెప్పును కోరుకుంటే వారు నా దగ్గరికి చేరలేరు. అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే ఏముంటుందంటే, నేను ఈ ప్రజలను నా మహిమ నిమిత్తమే ఏర్పరచుకున్నాను అంటాడు. అంటే ఈ ప్రజలందరినీ ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, నా మహిమ నిమిత్తమే ఏర్పరచుకున్నాను. మీరు నా చిత్తాన్ని గైకొనాలి. మీరు మనుషులను చూడకండి, మనుషుల వలనే కలిగే సంతోషాన్ని కోరుకోకండి. మీరు నాతో సహవాసం చేయండి, మీకు అప్పుడు క్షేమము, సమాధానం అనేవి కలుగుతాయి. అలా కాకుండా మనుషులు పెట్టే విధంగా చేస్తే వారి వలన మీకు బాధే కలుగుతుంది కానీ సంతోషము, సమాధానం అనేవి కలుగు. మనుషులు ఏ విధంగా ఉంటారో మన అందరికి బాగా తెలుసు కదా. వాళ్ళు పెడితే ఒక రకంగా, పెట్టకపోతే వేరే విధంగా అనుకునే రకాలు ఉన్నాయి యాక్చువల్గా. అంటే కానీ మనిషి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ దేవుడు ఏమైతే చెప్తున్నాడో దేవుని యొక్క ఆలోచనలు అయితే ఈ గ్రంథం అందు అయితే వ్రాయబడి ఉన్నాయి. కానీ సమాజంలో ఈ గ్రంథాన్ని పట్టించుకుంటారంటే పట్టించుకోరు యాక్చువల్గా. అంటే అసలు పట్టించుకోరు. దేవుని యొక్క వాక్యం అనేది చాలా గొప్పగా ఉంటే ఈ వాక్యాన్ని మాత్రం తీసివేసి లోకాచారాలు ఉంటాయి చూడి, వాటిని మాత్రం తప్పకుండా పాటిస్తారు. కానీ దేవుని చిత్తం ఇది, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఇలా జీవిస్తేనే మీరు నిత్య జీవానికి వస్తారని అన్నా కూడా దీన్ని పక్కన పడేసే చాలామంది ఉన్నారు. అసలు అజ్ఞానంలో బతుకుతున్నారు. అసలుకి అజ్ఞానంలో బ్రతికి మరణిస్తున్నారు చాలామంది. అలా కాకుండా దేవుని వాక్యాన్ని ఎరిగి జ్ఞాన సంబంధుల వల్లే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యాక్చువల్గా. అంటే అసలు దేవుని యొక్క విజ్ఞానం అనేది
చాలా మరుగున పడుతుంది. అందుకని అజ్ఞానం అందలం ఎక్కితే విజ్ఞానం మరుగున పడిపోతుందంట. అజ్ఞానం అనేది హృదయాంతరంగాలలో ఏలిక చేస్తుంటే విజ్ఞానమైన సంగతులను మరుగున పడిపోతున్నాయంటే యాక్చువల్గా. అంటే దేవుని యొక్క విజ్ఞాన సంబంధమైన ఆలోచన విధానం అనేది ఎవరికి తెలియలేకుండానే మనుషులైన వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పినానంటే, ఆనాడు పరిసయ్యులైన వారందరూ కూడా మనుషుల వలన ఏదో కలుగుతుంది, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మమ్మల్ని మెచ్చుకోవాలి. పరిసయ్యులైన వారందరూ కూడా మనుషులు మమ్మల్ని మెచ్చుకోవాలి, మనుషుల వలన మేము సంతోషం రావాలి, అలాగే మమ్మల్ని చూచి వారు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. కానీ దేవుని వలన సంతోషము, దేవుని వలన మెప్పు వారు కోరుకోలేదు యాక్చువల్గా. అంటే అందుకని మనుషులను సంతోషపెట్టువారు నట్లు చేయకుండా, మనుషులకు చేయనట్లు కాకుండా దేవునికి దాసులమని ఎరిగి చేయండి అంటున్నాడు. అందుకనే తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. కానీ కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. అంటే ప్రభు వలన మనకు ఏం రావాలా? మెప్పు రావాలా. అలా తెచ్చుకున్నప్పుడే మనం దేవునికి అనుకూలంగాను ఉత్తమమైనటువంటి బ్రతుకుచున్నట్టు. అలా కాకుండా వేరే విధంగా బ్రతికితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, తప్పకుండా శిక్షిస్తాడు. కాబట్టి వాక్యం అనేది చాలా గొప్పది. వాక్యాన్ని మనం పట్టించుకోవాలి. వాక్యాన్ని మాత్రం పట్టించుకోకపోతే మనకు మనమే నష్టాన్ని తెచ్చుకున్నట్టు. క్రైస్తవునిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యానికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వేరే దానికి ఇస్తే మన జీవితాల్లో దేవుని చిత్తం అనేది జరగదు. వేరే దానికి ప్రాధాన్యతనిస్తే మన హృదయంలో వాక్యం ఎక్కువ కాలం కూడా ఉండదు. కాబట్టి వాక్యానుసారంగా బ్రతకాలనేది బైబిల్ చెప్తున్నటువంటి బోధ. లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళంతా వ్యర్థమైన ఆచారాలను ఆచరిస్తున్నారని అర్థం. అసలు దేవుడు చెప్పని వాటిని, మానవులు కల్పించిన వాటిని వారు దైవోపదేశంలోని గ్రహిస్తున్నారు. మానవుడు కల్పించినటువంటి వాటిని దైవోపదేశంలోనే వారు గ్రహిస్తున్నారు, వాటిని వ్యర్థముగా ఆచరిస్తున్నారు. కాబట్టి అలా కాకుండా దేవుని చిత్తాన్ని పరీక్షించి దేవుడు చెప్పిన విధంగా బ్రతకడమే ఈ జీవితం యొక్క అంతిమ తీరమైంది. కాబట్టి అలా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మా ఉన్నత మహాగణుడ, మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని, కాపాడమని, రక్షించమని, మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.